నల్లధనంపై పోరులో ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమేనన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇక బినామీల భరతం పడతారని హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అవినీతి పరులు అయోమయంలో పడిపోయారన్న ప్రధాని కొన్ని రోజులు అసౌకర్యంగా ఉన్న భావితరాల భవిష్యత్తు కోసం దేశ ప్రజలంతా తన ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరారు. రైతులు బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముపై పన్ను విధిస్తామనే ప్రచారాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు. 500, 1000 నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలు, చిల్లర కోసం బ్యాంకుల ముందు వరుసలు పెరిగిపోతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నిర్ణయంపై మరోసారి వివరణ ఇచ్చారు. పూణేలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలోని వసంత్ దాదా చక్కెర కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ చక్కెర సదస్సులో పాల్గొన్న మోదీ నోట్ల రద్దుకు దారితీసిన కారణాలను వివరించారు. పొరుగు దేశం పాకిస్తాన్ భారత్ ను దెబ్బతీసేందుకు నకిలీ నోట్లను ఆయుధంగా ఎంచుకుందన్నారు. వారి ఆటలు కట్టడి చేయడం సహా నల్లధనం ద్వారా సాగుతున్న అవినీతిని అంతం చేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. हम जानते हैं हमारे दुश्मन हमारे देश को तबाह करने के लिए उनके अपने देश में जितनी करेंसी छापते हैं उससे ज्यादा हमारे देश में नकली नोट घुस जाए, जाली नोट घुस जाए, उसके खेल खेलते रहे। और बड़ी बड़ी नोटें जो एक्सट्रीमिस्ट ग्रुप है, नक्सलवाद के नाम से हो, उग्रवाद के नाम से हो, एक्सटॉर्शन कर करके लोगों से रुपए पड़ाते हैं, जंगलों में पेड़ के नीचे दबा के रखते हैं, आर्म्स लेते हैं, आतंकवाद को बंद मिलता है। इनकी ये जो थोड़ी नस है जहां से उनको पैसा आता है उसको काटना बहुत जरूरी था। इसलिए 8 तारीख रात 8 बजे 1000 और 500 की नोट, जाली नोट, इन सब पर एक बहुत बड़ा निर्णय सरकार ने किया है। నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించిన ప్రధాని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటివి సహజమేనని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో అవినీతి పరులకు ఏం చేయాలో తోచడం లేదన్న మోదీ భవిష్యత్ తరాల బాగు కోసం ఈ కష్టాలను కొద్ది రోజులు భరించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ये मैं नहीं कह सकता कि इतने बड़े निर्णय से कोई तकलीफ ही ना हो। मैंने पहले दिन कहा था असुविधा होगी, कष्ट होगा, तकलीफ होगी, लेकिन इससे 70 साल की बीमारी से मुक्ति का रास्ता खुल जाएगा। मेरे भाइयों बहनों, भावी पीढ़ी के लिए रास्ता खुल जाएगा। गरीब मध्यम वर्ग का आदमी गर्व के साथ माथा ऊंचा कर करके जी सकेगा। मैं देशवासियों से इस भगीरथ काम के लिए कुछ असुविधा रहते हुए भी सहयोग करने का आग्रह कर रहा हूं। कुछ लोग होंगे जिनकी तकलीफ जरा ज्यादा होगी, वे पता नहीं क्या क्या करेंगे, लेकिन उनकी मुझे ज्यादा चिंता नहीं है। मुझे चिंता देश के सामान्य नागरिक की है। పన్ను ఎగవేత ద్వారా అవినీతికి ఊతమిస్తున్న వారి కట్టడికే పెద్ద నోట్లను రద్దు చేశామన్న ప్రధాని దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రైతులు జమ చేసే సొమ్ముపై పన్ను విధిస్తామన్న వార్తలను మోదీ ఖండించారు. एक भ्रम फैलाया जा रहा है क्योंकि यहाँ बड़ी मात्रा में किसान है, इसलिए मैं कहना चाहता हूँ किसानों को भ्रमित किया जाता है कि अब 1000 और 500 की नोटें गई और आपके पास जो खेती से कमाई करके पैसा आया है वो बैंक में जमा करना पड़ेगा और फिर मोदी उस पर टैक्स लगाएगा। मेरे किसान भाइयों, आप पर कोई टैक्स लगने वाला नहीं है, आप बेफिक्र रहिए। అవినీతి అంతంలో పెద్ద నోట్ల రద్దు కీలక ముందడుగని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.